జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ. హిందూ బంధువులకి, తెలుగు రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఈనాడు విజయవాడ పట్టణాన్ని కాషాయమయం చేసిన ఆ శ్రీరామచంద్రుడి సైనికులకందరికి కూడా నమస్కారం. హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, విజయాలు లభించాలని కోరుకుంటున్నాను. నాకు ఒక అనుమానం, హనుమాన్ జయంతి విఘ్నులైన శివస్వామి గారు చెప్పాలి. జయంతులు జీవించి ఉన్న వారికి జరపం, మరణించిన వారికి వారి జన్మదినం సందర్భంగా జయంతి. వారి జీవించినంత వరకు జన్మదినాలు జరుపుకుంటాం, మరణించిన తర్వాత వారి జన్మదినాన్ని జయంతిగా జరుపుకుంటాం, మరణించిన దినాన్ని వర్ధంతిగా జరుపుకుంటాం. కానీ హనుమంతుడు చిరంజీవుడు, మరణం లేనివాడు. ఈ భూమి కలియుగం అంతమయ్యేదాకా, ఈ భూమి నశించేదాకా అమరుగా నిలిచేవాడు హనుమంతుడు. ఆ హనుమంతుడు మన భారతీయ సంస్కృతి ప్రకారం కేవలం దేవుడు మాత్రమే కాదు, భక్తికి, శక్తికి, ధర్మ నిష్టకి, నిస్వార్థ సేవాభావానికి ప్రతీక. అమరుడైన హనుమంతుడు ఎక్కడెక్కడ శ్రీరామ జపం వినిపిస్తుందో సర్వంతర్యామిలా అక్కడంతా వ్యాపించే ఉంటాడు. భక్తులకు అండగా నిలుస్తూ దుష్ట శక్తులకి గుణపాఠం చెప్పే పని ఆ శ్రీరామచంద్రుడి ఆదేశాలతో హనుమంతుడు నిరంతరం చేస్తూనే ఉంటాడు. హనుమంతుడి జీవితం అది లంకా పయనం కావచ్చు, సీతమ్మ తల్లిని కనుగొనడం కావచ్చు, సప్త సముద్రాలను దాటి సంజీవుని పర్వతాన్ని తీసుకొచ్చి సంజీవుని మొక్కను తీసుకురావడం కావచ్చు, లేదా రాక్షస సంహారంలో శ్రీరామచంద్రుడికి భుజంలాగా వ్యవహరించడం కావచ్చు. ఒక్కొక్క ఘట్టం హనుమంతుడి జీవితంలో మనకి అనేక పాఠాలను నేర్పుతుంది. అది అసామాన్యమైన ధైర్య సాహసాలు, అందరి సాధ్యమైన ఒక అంకిత భావం, అచంచలమైన భక్తి విశ్వాసాలకు కూడా అవి తార్కాణం. హనుమంతుడి జీవితం నుండి నేటి యువత ప్రధానంగా నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. గురుభక్తి కావచ్చు, దేశభక్తి కావచ్చు, ఎటువంటి కష్టంలోనైనా ధైర్య సాహసాలు కోల్పోకుండా, మనోస్థైర్యాన్ని కోల్పోకుండా నిలబడి అనుకున్న దాన్ని సాధించడం కావచ్చు, హనుమంతుడి జీవితాల్లోంచి ఈనాటి యువత నేర్చుకోవాల్సి ఉంది. అది కేవలం శారీరకంగా దృఢంగా ఉండడం మాత్రమే కాదు, మానసికంగా కూడా స్థైర్యంగా ఉండడం, నిబ్బరంగా ఉండడం. ఎటువంటి అడ్డంకి వచ్చినా, ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎటువంటి ప్రతికూలతల మధ్యనైనా ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ధర్మాన్ని పరిరక్షణ కోసం పని చేయడం అనే విషయాన్ని నేటి యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీరామచంద్రుడు అచంచలమైన భక్తి విశ్వాసాలతో తన జీవితాన్ని శ్రీరామచంద్రుడి సేవ కోసం ఆంజనేయ స్వామి అర్పించేసుకున్నాడు. ఒక రామకార్యాని కోసం తన జీవితాన్ని అర్పించాడు. ఏంటా రామకార్యం? ఒక ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం, ఒక అన్నదాతల ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మించడం, ఒకరి మహిళ కన్నీరు పెట్టని సమాజాన్ని నిర్మించడం,
అందరికీ అవకాశాలు లభించేలాగా చేయడం, అందరి జీవితాల్లో వెలుగులు నింపడం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, ఎటువంటి బాధలు లేని సమాజాన్ని నిర్మించడం రామరాజ్య స్థాపన. దానికోసం శ్రీరామచంద్రుడు తన జీవితాన్ని అర్పిస్తే ఈ దేశంలో 2014లో ఆ శ్రీరామచంద్రుడికి అపర భక్తుడైన ఇంకో నాయకుడు ఉద్భవించాడు. రామరాజ్య స్థాపన కోసం హనుమంతుడు పరితపించాడో, తన జీవితాన్ని అంకితం చేశాడో, అదే రామరాజ్య స్థాపన కోసం ఇవాళ గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కావచ్చు, 25 కోట్ల మందిని ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం కావచ్చు, అందరికీ అవకాశాలు కల్పించడం కావచ్చు. ఇవన్నీ కాకుండా అందరికీ తెలుసు, తరతరాలుగా యుగాలుగా హనుమంతుడు తన గుండె చీల్చి చూపించింది ఎవరిని? ఆ శ్రీరామచంద్రుడు జన్మించింది ఎక్కడ? జన్మస్థానం ఎక్కడ? కానీ శతాబ్దాలుగా ఈ దేశంలో శ్రీరామచంద్రుడు జన్మించిన జన్మస్థానం అయోధ్య అంటే ఒప్పుకోవడానికి చాలా మంది సిద్ధంగా లేదు. అది మన దేశాన్ని అనేక సంవత్సరాల పాటు బానిసలుగా చూసి, మన సంస్కృతిని నాశనం చేయాలని చూసి, మన ఘనమైన వారసత్వ సంపదను విధ్వంసం చేయాలని చూసిన మొఘళ్ళు కావచ్చు, శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆయన జన్మస్థానం అది కాదని చెప్పడానికి అక్కడ బాబ్రీ మసీద్ కట్టడానికి కట్టి అలాగే శ్రీరామచంద్రుడు ఇక్కడ జన్మించలేదు అని చెప్పారు. తర్వాత మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఒక ఇతర మతాన్ని పాటించే వాళ్ళు, ఈ దేశంలో అందరూ కోట్లాది మంది భారతీయులు ఆ దేశంలో, ఈ దేశంలో ఉన్న ప్రపంచంలో ఎక్కడ ఉన్నా హైందవ ధర్మానికి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆదరించే దైవం ఎవరయ్యా అంటే మర్యాద పురుషోత్తముడు ఎవరయ్యా, పితృవాకు పరిపాలకుడు ఎవరయ్యా, ఏకపత్ని వతుడు ఎవరయ్యా, ధర్మరక్ష పరిపాలకుడు ఎవరయ్యా అంటే చెప్పేది వచ్చే పేరు ఒకటే ఒక పేరు, శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో వాళ్ళు కూడా కట్టడానికి రాలేదు. పోనీ మొఘల్ నుంచి విముక్తి కల్పించాం, తర్వాత స్వాతంత్రం బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నాం. కానీ దాని తర్వాత పాలకులుగా వచ్చిన వాళ్ళు దాదాపు 70 సంవత్సరాల పాటు ఆ శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో రాముడు జన్మస్థానమయ్యా ఒక భవ్యమైన దివ్యమైన మందిరం అక్కడ నిర్మాణం చేయాలంటే అక్కడ జన్మించాడని సాక్ష్యాలు అడిగారు. అయ్యా, లంక పోవడం కోసం, రాక్షస సీతమ్మ తల్లిని తీసుకురావడం కోసం, రాక్షసులు సంహారం చేయడం కోసం హనుమంతుడు వానర సైన్యంతో ఇవాళ లంకకి ఒక బ్రిడ్జి వేశారంటే ఏ యూనివర్సిటీలో శ్రీరామచంద్రుడు జన్మించాడు అని చెప్పారు. ఇవాళ ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా రాజకీయ భవిష్యత్తు లేని పరిస్థితులు వచ్చాయి. అడిగే వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు శ్రీరాముడు జన్మించిన స్థానంలో మందిరం నిర్మించడానికి పాపం సహకరించిన మనసు రాల. ఎవరి కోసమో, మతతత్వ శక్తుల కోసమో, లేదా కొన్ని మతాల్ని సంతృప్తిపరిచి వాటి రోడ్డు బ్యాంకు రాజకీయాలుగా చేసుకుని దాని ద్వారా రాజకీయ లబ్ధి పొంది అధికారాన్ని స్వాస్థ్యం చేసుకుంటామనుకున్న వాళ్ళకి నిర్మించాలనుకోలే. కానీ 2014లో వచ్చిన నాయకుడు అన్ని ఉంటున్న ప్రతి కోటి పరంగా ఉంటున్న ప్రతి అడ్డంకులను తొలగించి కొన్ని కోట్లాది మంది ప్రజల మనోభావాలకి, ఆకాంక్షలకి అనుగుణంగా శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో ఒక దివ్యమైన భవ్యమైన శ్రీరామ మందిరాన్ని నిర్మించి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని గౌరవించే దిశగా ప్రయత్నాలు చేశారు. రాక్షస సంహారం ఇప్పుడే చెప్పారు. హిందువులు ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఎవరి జోలికి వెళ్ళారు, ఎవరికి అన్యాయం చేయరు, అకారణంగా ఎవరికి అన్యాయం చేసే పని చేయరు, చిన్న గాయం కూడా చేయరు. కానీ మన దేశాన్ని విభజించాలని చెప్పి స్వాతంత్ర సంబంధంగా దేశ విభజన జరిగినప్పుడు లక్షలాది మంది ప్రాణాలను ఊచకోత కోసి మన అక్కా చెల్లెల్ని అత్యాచారాలు చేసి ఆ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు వాళ్ళ ఆస్తులను లాక్కొని కట్టుబట్టలతో ఈ ప్రాంతానికి తరివేసిన వాళ్ళు దాని తర్వాత కూడా అదే మతశక్తి తెత్తులు ఈ దేశాన్ని మళ్ళీ విభజించాలని ప్రయత్నం చేస్తూ కొన్ని దశాబ్దాల పాటు ఈ దేశంలో ఎక్కడంటే అక్కడ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ బాంబు దాడులు జరుగుతుంటే 12 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎక్కడ ఒక్కటంటే ఒక్క బాంబు దాడి లేకుండా అంతర్గత భద్రతనే కాకుండా ఈ దేశంలో ప్రతి ఒక్కరిని తమ కుటుంబ సభ్యులుగా భావించి రక్షణ కవచంగా నిలిచే నాయకత్వం ఇవాళ భారతదేశంలో ఉంది.
అది మాత్రమే కాదు, ఉగ్రవాదాన్ని మీరేపిస్తుంటే 1/6 యూరియాలో కానీ పహల్గామ్లో కానీ ఏదన్నా స్ట్రే ఇన్సిడెంట్ జరిగితే వారికి ఏ రకంగా ఎటువంటి ఉపేక్షించే పరిస్థితి లేదు అని ఏ రకంగా సమాధానం చెప్పామో, వారి భూభాగంలోకి జరబడి ఏ రకంగా ఉగ్రవాదానికి పాల్పడిన వారిని నిద్రలను హతమార్చామో, ఒక్కరికి కూడా సామాన్య ప్రజలకి చింత గాయం కలగకుండా ఆ ఉగ్రవాద శిబిరాల్ని ఏ స్టేట్ చేశామో ప్రపంచమంతా నివ్వెరపోయేలాగా చేసిన నాయకత్వం కూడా ఉంది. ఇవాళ అటువంటి నాయకత్వం ఉంది. ఇదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళని ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళకి మన దేశంలో లభించాల్సిన లబ్ధినంతా వాళ్ళకి అంటగట్టి వాళ్ళని ఒక రాజకీయ శక్తిగా తయారు చేసి తద్వారా వాళ్ళను ఓటు బ్యాంకు రాజకీయంగా మార్చుకొని శాశ్వతంగా అధికారంలో ఉంటామనుకుంటున్న ప్రాంతంలో దేశం ఏమైపోయినా పర్వాలా, ఈ దేశంలో ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలు ఏమైనా పర్వాలా, నా కుర్చీ మాత్రం క్షేమంగా ఉంటే చాలు, నేను దోచుకోవడానికి ఇంకా కొంచెం దశాబ్దాల పాటు అవకాశం ఇస్తే చాలు అనుకుంటా శక్తులకి తూర్పు భారతదేశంలో ఇటీవలనే మళ్ళీ తేరుకోలేని విధంగా గుణపాఠం నేర్పిన నాయకత్వం కూడా ఈ దేశంలో నిలుస్తున్నారు. అదే నాయకత్వం ఇవాళ విపత్కర పరిస్థితుల్లో, ఇట్లాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో, ప్రపంచమంతా ఇట్లాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అనేక దేశాలు రకరకాల ఇబ్బందులు పడుతుంటే ఏనాడైతే ఏ రకంగానైతే కోవిడ్ సందర్భంలో 140 కోట్ల మంది ప్రజల్ని సంఘటితం చేసి వాళ్ళందరికీ ఒక కుటుంబ పెద్దలాగా ఆరోగ్య సంరక్షణ గురించి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ రకంగా బాధ్యత తీసుకోవాలో చూస్తూ ప్రాణాలను కాపాడి 200 కోట్లకు పైగా డోసులు ఇవ్వడమే కాకుండా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ప్రపంచానికి కూడా ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చి ఒక వసుదైవ కుటుంబ భావనని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకత్వం ఇవాళ ఈ పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. అందుకనే నాయకత్వం ఇచ్చిన పిలుపుని మనం అనుసరించాల్సిన అవసరం ఉంది. దానిలోంచి స్ఫూర్తిని మనం పొందాల్సిన అవసరం ఉంది. ఏ ఉద్దేశంతో చెప్పారు, ఏ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని చేశారు, ఏ రకంగానైతే ఈ విపత్కర పరిస్థితులను మనం ఎదుర్కొని మనం అందరము కలలుగంటున్న విశ్వగురువుగా మళ్ళీ భారత్ ని ప్రపంచ యవనికలో రెపరెపలాగలేగా చేయాలంటే వీటిని మనం అనుసరించాల్సిన అవసరం ఉంది. నాయకత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి మీ అందరికి కూడా హనుమత్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ హనుమంతుడు మీ అందరికి కూడా ఆయురారోగ్యాలు, విజయాలు, సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.